తెలంగాణలో ఉద్యోగ అభ్యర్థులకు కొత్త ఊపిరి వచ్చిందండి. కొత్త ఆశ, హోప్ వచ్చాయి. ఇప్పుడు మే జూన్లో ప్రిలిమ్స్ పెడతామంటున్నారు, సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ పెడతామంటున్నారు. కాబట్టి 1:50 ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు మెయిన్స్ తీసుకొస్తున్నారు. పోటీ బాగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు అప్లై చేసిన అభ్యర్థులు, ఏజ్ రిలాక్సేషన్ వల్ల వచ్చిన అభ్యర్థులు, దాంతోపాటు ఇప్పుడే డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు అందరూ కూడా ఈసారి 2024లో ఈ రిక్రూట్మెంట్ అయిపోద్దని ఆశతో ఉన్నారు. కాబట్టి గట్టిగా అందరూ కూడా పోటీ ఇవ్వనున్నారు. సో దీనికి సంబంధించి విద్యార్థులు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో టైం టేబుల్ వేసుకొని చదువుకోవాలి. 1:50 మెయిన్స్ తీస్తారు కాబట్టి ఎవరైతే ఫిలిం సీరియస్గా తీసుకుంటారో వాళ్ళు ఈజీగా మెయిన్స్ పాస్ అవుతారు. కానీ ఇక్కడ టఫ్ థింగ్ ఏంటంటే మెయిన్స్ లిఖితపూర్వకంగా ఉంటుంది. అంటే ఫిలిమ్స్ పాస్ అయ్యాక మెయిన్స్ చూద్దాం అనుకుంటే పొరపాటే అనమాట. ఇప్పటి నుంచే మెయిన్స్కి ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి. అది ప్రధానమైన అంశం. రెండోది స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్, సిలబస్, ఇవన్నీ కూడా స్పష్టత చాలా వచ్చింది. ఉన్న అనుమానాలన్నీ పోయాయి అన్నమాట. రిజర్వేషన్ పాలసీస్, స్కీము, సిలబస్ అన్నీ కూడా. ఇంతకుముందు తెలంగాణలో డిఎస్పి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులకి ఎత్తు అనేది 167.5 సెంటీమీటర్స్ ఉండేది. ఇప్పుడు యూపీఎస్సీ, ఐపీఎస్తో సమానంగా 165 సెంటీమీటర్స్ చేశారనమాట. ఇట్లా నీట్గా క్లారిటీ ఇచ్చేసారు. కాబట్టి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ వాటి మీద, అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎక్కువగా ఈ మధ్య జరుగుతున్న కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. దాంతోపాటు ఎగ్జామ్ ఫుల్ ప్రూఫ్గా వీళ్ళు ఓఎంఆర్ షీట్ విధానం కానీ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ అంటున్నారు. కాబట్టి 100% అన్ని విధాలుగా పరీక్ష రాయడానికి అభ్యర్థులు సన్నద్ధమై ఉండాలి. దాంతోపాటు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ స్థాయిలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. అది టీఎస్పీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 స్థాయి పరీక్షలు ఏనా సరే. కాబట్టి సింపుల్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం క్లిష్టతరమైన కాంప్లెక్స్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనం వాటి మీద ఎక్కువ స్పష్టత ఉండాలన్నమాట. దానికి అభ్యర్థులు ఈ రోజు నుంచే వీళ్ళంత ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళి ప్రాక్టీస్ టెస్టులు చేయాలండి. ఆల్రెడీ 2 సార్లు గ్రూప్ 1 పేపర్స్ రాసిన అభ్యర్థులు అదే స్థాయిలో పేపర్ ఉంటుంది, ఇంకా విశ్లేషణ ఎక్కువ ఉండే పేపర్స్ రాబోతున్నాయి. కాబట్టి యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్స్ కూడా ఒకసారి పరిశీలించి ఆ స్థాయిలో ప్రిపేర్ అవుతే బాగుంటుందని నా అంచనా అండి. దాంతోపాటు మనకి ప్రిలిమ్స్లో చూస్తే 13 టాపిక్స్ ఉన్నాయి. ప్రిలిమ్ సిలబస్ టీఎస్పీఎస్సీ ఆ 13 టాపిక్స్లో అంతర్జాతీయ అంశాలు కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, చరిత్ర కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన పథకాల మీద కూడా ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వీటి మీద ఏదైతే మార్పులు వచ్చాయో కొత్త ప్రభుత్వం వచ్చాక వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తోందండి అభ్యర్థులు. ఎందుకంటే పాత సిలబస్, స్టాటిక్ సిలబస్ అందరూ చదివేస్తారు. రాజ్యాంగం కానీ, చరిత్ర కానీ, భౌగోళిక శాస్త్రం కానీ ఇవన్నీ చదువుతారు. ఇప్పుడు ప్రజెంట్ కాంటెంపరీ ఇష్యూస్, ముఖ్యంగా తెలంగాణ పాలసీసు, పథకాలు కొత్త ప్రభుత్వం లాస్ట్ 2-3 మంత్స్లో తీసుకొచ్చినవి, రాబోయే 2-3 నెలల్లో తీసుకురాబోతున్నవి, వీటి మీద ఎక్కువ స్పష్టత తెలియాలి వీళ్ళకి. దాంతోపాటు అంతర్జాతీయ అంశాలు కూడా బాగా వస్తున్నాయండి వార్తల్లో. ఉదాహరణకి రేపు రైజనా డైలాగ్ జరగబోతోంది, అది ఎవరు కండక్ట్ చేస్తారు? ఇటువంటి క్వశ్చన్స్ వీళ్ళు కాంటెంపరీగా సమకాలీనంగా ఉన్న అంతర్జాతీయ సంబంధాల మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాలని నా అంచనా అండి. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి, సమన్వయం చేసి చదువుకోవాలి. ప్రిలిమ్స్ పరీక్ష అయిపోయాక నేను మెయిన్స్ చదువుతానంటే కుదరదండి. మెయిన్స్కి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా మెయిన్స్లో 6 పేపర్స్ ఉంటాయి, ప్రిలిమ్స్లో 13 టాపిక్స్ ఉంటాయి. మెయిన్స్లో జనరల్ ఎస్సే, తెలంగాణ మూమెంట్ అంటే ఫస్ట్ పేపరు, లాస్ట్ పేపరు కాకుండా మిగతా 4 పేపర్లు ఎక్స్పాండ్ చేస్తే అదే ప్రిలిమ్స్ అనమాట. సో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి సమన్వయం చేసి ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి. ఇక్కడ మనం చూస్తే కనుక మెయిన్స్లో హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ అనేది మనకి ప్రిలిమ్స్లో కూడా ఉంది. తర్వాత సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ ప్రిలిమ్స్లో ఉంది. తర్వాత మెయిన్స్లో ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఆంధ్ర ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ప్రిలిమ్స్లో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్ ఇలాంటివి కూడా ప్రిలిమ్స్లో ఉన్నాయి. కాబట్టి ప్రిలిమ్స్లో ఉన్న అంశాలు, మెయిన్స్లో ఉన్న అంశాలు ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి. ముఖ్యంగా ప్రిలిమ్స్లో కూడా మీరు చూస్తే జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్స్, దాంతోపాటు అంతర్జాతీయ సంబంధాల అంశాలు, జనరల్ సైన్స్ మీద కూడా కొంత ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. పర్యావరణ శాస్త్రం, ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యము, పర్యావరణం మీద క్వశ్చన్స్ బాగా పెరుగుతున్నాయండి. తర్వాత ఆర్థిక శాస్త్రం, మన
ఎకానమీకి సంబంధించిన అంశాలు, జాగ్రఫీలో పర్టికులర్గా మ్యాప్ పాయింటింగ్. ఉదాహరణకి ఎర్ర సముద్రం మీద, ఆ ఎర్ర సముద్రం దగ్గర అటాక్స్ చాలా జరుగుతున్నాయి, దానికి సంబంధించిన గాజా స్ట్రిప్ కానీ, ఎర్ర సముద్రం కానీ, మెడిటరేనియన్ సీ కానీ, బ్లాక్ సీ కానీ, ఇట్లా అనేక అంశాలు మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఫిలిమ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు చరిత్రకు సంబంధించి కూడా తెలంగాణ చరిత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొంత ఫిలిమ్స్కి మెయిన్స్కి కూడా అవగాహన ఉంటే ముఖ్యం. రాజ్యాంగంలో కూడా ఉదాహరణకి గవర్నర్ ఉందనుకోండి, గవర్నర్ పోస్ట్ సంబంధించి చాలా విమర్శలు వస్తాయి. ఆర్టికల్ 200 అలా కరెంట్ అఫైర్స్, స్టాటిక్, డైనమిక్ కనెక్ట్ చేస్తూ చదువుకోవాలి. తర్వాత పరిపాలన సంబంధించిన అంశాలు కూడా గవర్నమెంట్ కొత్త పథకాలు ఎన్ని చూడాలి. తెలంగాణ రాష్ట్ర పథకాలు, విధానాలు ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పాత ప్రభుత్వ పథకాల మీద ప్రశ్నలు వచ్చే అవకాశం తక్కువ. కొత్త ప్రభుత్వం అదే మొత్తం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన పథకాలు, విధానాల మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి అన్నమాట. తర్వాత తెలంగాణ సంస్కృతి, తెలంగాణలో జాతరలు, ఉదాహరణకి సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది, సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం. తెలంగాణ సంస్కృతి, తెలంగాణలో రీసెంట్గా వరంగల్లో ఒక రేర్ బర్డ్ కనిపించింది, దానికి సంబంధించినవి పూర్తిగా తెలంగాణలో పులులు, తెలంగాణలో సంస్కృతి, తెలంగాణలో పక్షులు, తెలంగాణ కళలు, తెలంగాణ డాన్స్, తెలంగాణలో GI ట్యాగ్స్, భౌగోళిక సూచి, ఇట్లా తెలంగాణకు సంబంధించిన ప్రత్యేకమైన అంశాల మీద వీళ్ళు ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన అధికారులకి, తెలంగాణలో పనిచేయాల్సిన అధికారులకి తెలంగాణ చరిత్ర, తెలంగాణ భౌగోళిక స్వరూపము, తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ, దాంతోపాటు తెలంగాణ బడ్జెట్, తెలంగాణ ఆర్థిక సర్వే, దాంతోపాటు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతి తెలియాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుంది. కాబట్టి తెలంగాణ అంశాల మీద, మన సంస్కృతి మీద, మన పథకాల మీద అభ్యర్థులు ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఇప్పుడు సార్ 563 పోస్టులు, పోటీ ఏమో లక్షల్లో ఉంది. కాబట్టి ఎవరైతే ఉద్యోగ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు కేవలం గ్రూప్ 1 రాస్తాను అని కాకుండా ఇంటిగ్రేట్ చేసి, సిలబస్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి చదివితే సివిల్ సర్వీసెస్ పరీక్ష, గ్రూప్ 1 పరీక్ష, గ్రూప్ 2 పరీక్ష, వీటిలో చాలా వరకు 70-80% కామనాలిటీస్ ఉంటాయి. దాని మీద దృష్టి పెట్టమని నేను చెప్తాను. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఆ మాత్రానికి వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లక్షల సంఖ్యలో గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేరు. కాబట్టి వీళ్ళు ఒకటే ఉద్యోగం ఇదే నాకు కావాలని కాకుండా వాళ్ళకి రిలేట్ అయ్యే సేమ్ సిలబస్ ఉండే ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయటం మంచిది. ఉద్యోగం 2-3 వస్తే తర్వాత ఏ ఉద్యోగం యాక్సెప్ట్ చేసే లేనిది తర్వాత విషయం అని చెప్పి నేను అభ్యర్థులందరికీ చెప్తుంటాను. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్కి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి తేడా ఒకసారి చెప్తాను. సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రతి సంవత్సరం జరుగుద్ది, దానికి డేట్స్ కూడా సంవత్సరం ముందే వచ్చేస్తాయి. అండ్ పోస్టులు కూడా సివిల్ సర్వీసెస్లో ప్రతి సంవత్సరం 1000కి పైగా పోస్టులు గత 5-6 ఏళ్ళ నుంచి 1000కి పైగా రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి. పక్కా క్యాలెండర్, ప్రణాళిక ఉంటుంది. సో తెలంగాణలో ఇప్పుడు గ్రూప్ 1 పడింది అంటే మనం చూస్తే 10 సంవత్సరాల తర్వాత ఇది గ్రూప్ 1 తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో 2 గ్రూప్ 1లు జరిగినా అవి కూడా చాలా తక్కువ సంఖ్యలో పోస్టులు, 100, 150, 200 పోస్టులు. సో అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంటిగ్రేట్ చేసి చదువుకోండి. కేవలం నేను గ్రూప్స్ మీదే ఆధారపడతానని కాకుండా ఇంటిగ్రేట్ చేసి చదువుకోండి. చాలామంది గతంలో గ్రూప్ 1 పాస్ అయిన వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఆ స్థాయిలో ఆన్సర్స్ విశ్లేషణాత్మకంగా రాసిన వాళ్ళే పాస్ అయ్యారు. కాబట్టి 3 ఎగ్జామ్స్ కలిపి ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా మనం చూస్తే సిలబస్ కూడా 5-6 సంవత్సరాల క్రితము యూపీఎస్సీ వాళ్ళు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని 70-80% సిలబస్ కామన్ సిలబస్ చేసేసారు. దాంతోపాటు మనం ఏ రాష్ట్రానికి గ్రూప్ 1లో అయితే గ్రూప్ 2 ఆ రాష్ట్రానికి చెందిన చరిత్ర, ఆ రాష్ట్రానికి చెందిన జాగ్రఫీ, తర్వాత ఎకానమీ, ఎక్స్ట్రా మిగతాదంతా కామన్ సిలబస్ అండి. కాబట్టి ఇంటిగ్రేట్ చేసి చదువుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను. చాలామంది ఇప్పుడు యూపీఎస్సీ సివిల్స్ ఇప్పుడు మే 26న ఉందన్నమాట, అది ఆపేసి టీఎస్పీఎస్సీ రాస్తామంటున్నారు. అట్లా కాదు, అది ఇది అన్నీ రాయాలి. ప్రిలిమ్స్ ఎగ్జాము ఇది రాస్తే 2 ప్రాక్టీస్ అవుతాయి. కాబట్టి టీఎస్పీఎస్సీకి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయాలి, సివిల్ సర్వీసెస్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసి 2 ఎగ్జామ్స్ రాస్తే కనుక ఇంకా బెస్ట్గా వాళ్ళు మార్క్స్ తెచ్చుకోగలరని, బెస్ట్గా సక్సెస్ రేట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, ముఖ్యంగా మన అభ్యర్థులకి.